హలో అండి, ఇవాళ పుట్నాల పప్పుతో లడ్లు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకొని వేపుకుందామండి సిమ్లో పెట్టుకొని. అవి వేగినట్టు మనకు అర్థమైపోతాయండి, లైట్గా కలర్ మారుతాయి. అవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అంతే, పుట్నాల పప్పు వేపుకోవాలండి. 3 కప్పులు వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని అంతే వేపుకోవాలి. పుట్నాల పప్పు వేపుకున్న తర్వాత అదే ప్యాన్ కడుక్కొని మళ్ళీ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని 3 కప్పులు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు బెల్లం వేసానండి. వేసి 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసాను. ఎక్కువ వాటర్ అక్కర్లేదు. మనకు వాటర్ ఎక్కువ పోసుకుంటే పాకం రావడం టైం పట్టుద్ది. పోసేసాను. మనం కొంచెం పాకం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే పాకం కోసం వెయిట్ చేస్తున్నాం కదండి. పాకం వచ్చే టైం దగ్గర పడింది కాబట్టి పాకాన్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. పాకం ఎలా ఉండాలంటే తీగ పాకం పనికిరాదు. మళ్ళీ గిన్నెకేసి కొడితే టంగం అనే అంత పాకం వస్తే సరిపోతుంది పుట్నాల పప్పు లడ్లకి. ఆ పాకం వచ్చేంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి. వచ్చిందండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు తెల్ల నువ్వులు వేసేసుకుంటున్నా. తెల్ల నువ్వులు వేసుకున్నాక పుట్నాల పప్పు కూడా వేసేసుకోవాలి. సిమ్లో ఉండగానే వేసుకుంటే ఆ వేడి మీద కలుపుకోవటానికి ఈజీ అయిపోద్ది. ఆఫ్ చేసేసుకొని పక్కన దింపేసుకోవాలి. పక్కన దింపుకొని లడ్లు చేసేసుకోవాలి తొందరగా. మరీ వేడికి కాకుండా చేతులు కాలుతాయి కాబట్టి జస్ట్ ఒక 2 నిమిషాలు ఆగాం కదండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతికి అతుక్కోకుండా వాటర్ కొంచెం దడి చేసుకొని లడ్లు చేసుకోవటమే. ఖచ్చితంగా మనకు పాకం కరెక్ట్గా కుదిరితే వస్తాయండి. 1 కప్పు బెల్లానికి 3 కప్పులు పుట్నాల పప్పు వేసుకుంటే చాలు. ఆ పాకం అనేది టంగుమని ఉండలాగా వస్తుంది చూడండి, అది వస్తే సరిపోతుంది. ఇంతేనండి, లడ్లు సింపుల్, తొందరగా అవుతాయి మనకి. ఇట్లా చేసుకుంటే
కొంచెం అవి అతుక్కున్న స్టవ్ మీద వేడి చేసుకుని తీసుకొని చేసుకోవచ్చు. మళ్ళీ మనము వచ్చేసినాయి, అయిపోయినాయండి పుట్నాల పప్పు లడ్లు రెడీ.